హలో ఫ్రెండ్స్, మనము తెలంగాణ సర్వపిండి చేసుకుందాం ఈరోజు. ఇగో ఇది పచ్చిమిర్చి మామూలు మిక్సీ పట్టుకొని పక్క పెట్టుబడి లేచిన పిండిలా పచ్చిమిర్చిని ఎల్లిపాయ రెండు కలిపి మిక్సీ పట్టింది. ఎంత కొంచెం అట్లా దీనికి సరిపడా. ఇది కరివేపాకు మంచిగా చిన్న చిన్న ఒక మూడు కాడలు మంచిగా సుంచుకొని వేసుకుందాలి. తర్వాత ఒకటి ఇక వేరే ఏం లేదు, ఇలా ఓన్లీ జీలకర్ర మంచిగా చూడండి. ఎవరికైనా అర్థం కాకుండా కూడా మళ్ళీ చూడండి. ఇంత మటుకు చాలు, చెంచాకు ఎక్కువ అవుతుంది. ఉప్పు ఎక్కువ కూడా వద్దు, బాగా చాలు. ఓకే, కొంచెం వేసుకుని ఎందుకంటే వాటర్ పడుతుంది కదా, మళ్ళీ ఉప్పు లేకుంటే మంచిగా ఉండదు, టేస్ట్ ఉండదు. పల్లీలు ఒక 10 రూపాయల పల్లీలు తీసుకున్నా, మంచిగా వేపుకొని మంచిగా చిత్త కొట్టుకున్నా, పొట్టంతా పోయేటట్టు. ఈ పల్లీలు ఉంటేనే దీనికి టేస్ట్ వస్తుంది మంచిగా. చూడండి ఎట్లా అంటే అట్లా వస్తుంది. మంచిగా కలుపుకోవాలి, పిసుకోవాలి మంచిగా నీట్గా. ఇదంతా వెళ్ళిపోయి ఇట్లా అంతా కరెక్ట్ అంతా పిండి అంతా కలిసేటట్టు పిసుకోవాలి. ఫస్ట్ వాటర్ పోసాం అనుకో ఎక్కడ దాకానే ఆగుతుంది. ఫస్టే వాటర్ పోయద్దు. అంతా మంచిగా కలగలపాలి, మొత్తం కలగలిపి మంచిగా తీసుకుంటే ఏకదం అంతా కలుగుతుంది, పిండి అంతా కలుగుతుంది. ఈ ఉప్పు కూడా అంత పిండి అంతా కలుగుతుంది. ఫస్టే నీళ్ళు పోసుకుంటే ఎక్కడ దాకానే ఆగిపోతుంది, అంతా కలవది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, కానీ ఎక్సలెంట్ ఉంటుందండి ఈ తెలంగాణ సర్వపిండిగా. మనం తెలంగాణలో హైలైట్ ఇవాళ కాదు, ఫస్ట్ ఏ చిరు తిండి లేనప్పుడు, ఎక్కడ ఏ చిరు తిండి లేనప్పుడు ఇలాంటి వెనకట తాతమ్మలు చేసుకొని తినేది. అప్పుడు ఎటువంటి దుకాణంలో ఏదో చిన్న చిన్న పిప్పరమెట్లు ఉండే, కానీ అప్పుడు ఇవన్నీ అసలు ఏ రకమైన చిరుతిండి లేదు. అప్పుడు ఇవే ఇంట్లో మంచిగా అప్పుడప్పుడు వారానికి 10 రోజులకోసారో ఈ విధంగా చేసుకొని మనిషితో తినేది. అంతేగాని ఎప్పుడు కానీ బయట చిరుతిండ్రులు అసలు లేకపోయేది, ఉండకపోయేది. దుకాణమే ఊరుకోటి, ఎప్పుడు అక్కడ పల్లెటూరు కదా, ఊరుకోటి ఎక్కడో ఉండే కోట దుకాణం అని. అంతే తప్పితే ఏ చిరుతిండి దొరకకపోయేది, ఉండకపోయేది. వాస్తవంగా చెప్పాలంటే నా చిన్నప్పటి ముచ్చటది, నోట్ టైలో వేసుకున్నప్పటి ముచ్చటది. ఇది మంచిగా ఆరామ్స్గా మా అమ్మమ్మ కానీ మా నాయనమ్మ కానీ మంచిగా అప్పుడప్పుడు చేసి ఇచ్చేది. మంచిగా తినేది, తినుకుంటా ఆడుకుంటా ఉండేది. మంచిగా మెత్తగా విసుకున్నా పిండి, స్మూత్గా మంచిగా నైస్గా అయింది పిండి. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్తంత ముకుట్ల నూనె పోసుకొని తర్వాత పోసుకోవచ్చు. మళ్ళీ ఇంకా ముక్కుడుకు మంచిగా నీట్గా నూనె అంతా ఇట్లా కొంచెం అంతటా అనుకోవాలి. ఇప్పుడు ఈ పిండి తీసుకొని సరిపడా పిండి తీసుకొని ఎక్కువైతుందో తక్కువైతుందో చూద్దాం. నేను కూడా కొంచెం మళ్ళీ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇంకో ఇట్లా చూస్తాను కదా, మంచిగా చేసుకోవచ్చు. అన్ని రకాల నేర్చుకొని చేసుకుంటేనే లెక్క. చూస్తాను ఇట్లా మా మిస్సెస్ని చేయమంటే నాకేం పని, నేను చేయనంటాను. చేసి పెట్టాక మంచిగా తింటుంది. గింతే, ఏమన్నా సింపుల్. కాకపోతే ఏంటంటే అంతా ఒక్క తీరు ఉంటే తట్టు చూసుకోండి, మళ్ళీ ఒకడ ఖాళీ ఒకడ కాలకుండా ఉంటుంది. ఏర్పడుతుంది పిండి, ఎక్కడ ఎక్కువ ఉన్నా కానీ ఏర్పడుతుంది. నేను ఒక్కటే చూస్తా, అన్నీ చూపించలేను. మళ్ళీ నిమ్మలంగా మా అమ్మ చేస్తుంది. ఇక మీకు చూపించడానికే నేను. ఓకే, ఇక ఈ విధంగా మంచిగా ఒత్తుకొని ఇక పొయ్యిలో పెట్టుకొని కాల్చుకోవడమే. చిన్న చిన్న మంట మీద మంచిగా దూరగా వేయించుకోవాలి. ఓకే, చూసారా? అయినాక చూద్దాం. ఫస్ట్ కొంచెం, ఎందుకంటే అది పెనం వేడెక్కాలి మంచిగా. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా
ఈ అంచుల పొంటి కాలది, కాకపోతే ఏంటంటే కొంచెం ఇట్లా అనుకుంటుండాలి, కొంచెం అంచుల పొంటి చిక్క దాకది, నడుమనే మారుతుంది కాబట్టి సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్గా అయింది. దీన్ని ప్లేట్లోకి వేసుకుందాం. రోజు మనము తెలంగాణ సర్వపిండి, ఎందుకంటే ఇది మీకు ఏదో తెల్లగా ఉన్నదని మీరు అనుకుంటారు కావచ్చు, కాకపోతే ఏంటంటే బయట కారం వేస్తారు, ఎండు కారం ఉంటుంది చూసినా, మనం రోజు కూరలకి వేసుకునే కారం వేసుకుంటాం కాబట్టి అది ఎర్రగానే ఉంటుంది. మనం ఏం చేసినామంటే ఓన్లీ పచ్చిమిర్చి ఎల్లిపాయ దంచి వేసినాం కాబట్టి ఇది తెల్లగా కనబడుతుంది. ఓకే, మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి, ఇది చూడండి, ఇంట్లో చేసుకొని తినండి, బయట కాదు, ఇంట్లో చేసుకొని తినండి. ఏమున్నదండి, కోపం బియ్యం వచ్చినాను, కోపం బియ్యం ఉంటాయి, ఇట్లా 1 కిలో పట్టించుకున్నట్టే వచ్చాను సర్వపిండిలు అయితే. ఓకే, రైట్.